హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘనాస్ మాన్య. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటబ్బా రోడ్లో చూపిస్తుంది శారీస్ ఏంటో ఉన్నాయి అని చూస్తున్నారా? సో మేము షాపింగ్కి వచ్చేసామన్నమాట. సో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పెళ్లి సిరీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మేము ఫస్ట్ నెల్లూరు మీకు తెలిసే ఉంటుంది. నెల్లూరులో పాటూరు చీరలు అనేవి పట్టు చీరలు అనమాట, చాలా ఫేమస్. సో మేము బాబాయ్ ఆటో తీసుకొని ఇంకా మేము పాటూరుకి వచ్చేసామన్నమాట. ఆటోలో వచ్చేసాం. సో చూడండి, వీధి వీధి ఏ వీధిలోకి వెళ్ళినా మీకు ఇట్లనే ఉంటాయి. ప్రతి ఇంట్లో ఇట్లాగా శారీస్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఇంట్లో వాళ్ళకి వాళ్ళే నేస్తారనమాట. అంటే మనం ఏ కలర్స్ చెప్తే, ఏ డిజైన్ చెప్తే, ఎట్లా చెప్తామో అట్లనే వాళ్ళు నేయించి ఇస్తారు. సో పట్టు అనమాట. సో చాలా బాగున్నాయి. సో మేము కూడా ఇక్కడ ఒకసారి చూద్దాము, పెళ్ళికి ఏమన్నా బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసాము. సో భారతీ శారీస్ అనే దగ్గరికి మేము వచ్చేసామన్నమాట. ఆంటీ దగ్గర చాలా బాగున్నాయి. సో ఆంటీ నా ఫేస్ చూపించద్దమ్మా అన్నారు. సో నేను ఆమెని చూపించట్లేదు. అండ్ చీరలు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ, దానిపైన ఉన్న డిజైన్స్ కానీ చాలా నచ్చినాయి అనమాట. అంటే యూనిక్ కలర్ కాంబినేషన్స్ అనమాట. అవి చూడంగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. ప్రతి కలరు, ప్రతి శారీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మేము మొత్తం చూసేసి కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేసేసాము. చాలా బాగున్నాయి. బాగుందా ఎవరొక తీసుకుంటాం. కలర్ బాగుంది. ఇది చూసిన కలర్ బాగుంది, బాగుంటుంది. చెప్పండి అయితే కలర్ తేలిగ్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఫుల్ టిష్యూ వచ్చింది. తీసుకొని అమ్మ మీ ఇద్దరికమ్మా అది అవి కూడా కాస్ట్ అంతేనా? ఎంత బాగుంది? తగ్గేస్తుంది కాదు, కానీ మీకు నచ్చితే పక్కన పెట్టుకోండి. ఇబ్బంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నాకైతే ఈ వీడియోలో ఏమో కానీ నిజంగా చూసినప్పుడు ప్రతిదీ అసలు అబ్బా సూపర్ ఉంది, అబ్బా సూపర్ ఉంది, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అట్లనింది. ప్రతి శారీ కూడా కలరు, దానిపైన డిజైను చాలా బాగా అట్రాక్ట్ యూనిక్గా ఉన్నాయన్నమాట. బాగున్నాయి అన్ని చీరలు. సో మనకి ఏ రేంజ్ అంటే అన్ని రేంజెస్లోనే, బట్ స్టార్టింగ్ ఒక 1500 అయితే కొంచెం నార్మల్ చీరలు వస్తాయి. 2000 నుంచి బాగుంటాయి అన్నమాట చీరలు. ఇప్పుడు చూసేవన్నీ వాళ్ళు ఒక 3000 నుంచి 4000 రేంజ్లో చూపించారనమాట. అంటే పెళ్ళికి సంబంధించింది కదా, పెళ్ళి కూతురికి. సో అందుకని 3K నుంచి 4K లోపల చూపించారు. సో చూడండి, ఈ లైట్ గ్రీన్ అండ్ విత్ రెడ్ చాలా బాగుంది. ప్రతి కలరు బాగుంది. సో మీకు ఎవరికన్నా కూడా ఇలాగా ఈ పట్టు చీరలు నెల్లూరులో ఉండే వాళ్ళు పాటూరులో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. బాగున్నాయి ఈ చీరలు. బట్ ఏంటంటే ఇట్లా మనకి సిల్క్ అట్లా అంతా ఉండవు, ఇట్లా పట్టు లాగానే ఉంటాయి. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు అనమాట. ఇప్పుడు మనం కాంజీవరం చీరలు చూస్తాము, బట్ అవి ఎలా ఉంటాయి, అవి కొంచెం చూడంగానే పట్టు షైన్, అది ఆ పట్టు వేరేలాగా ఉంటుంది. ఈ పాటూరు పట్టు వేరేలాగా ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువ ఏంటంటే పెద్దవాళ్ళకి సూట్ అవుతాయి. అండ్ అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకునే వాళ్ళు కొంచెం చిన్న వయసు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో 1-2 కొంచెం కొన్ని కలర్స్ ఏమన్నా సూట్ అవ్వచ్చు. బట్ మెయిన్గా ఇవి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు కూడా చూడండి. అండ్ మీకు ఎవరికైనా నచ్చితే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. ఏమన్నా డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్లో పింక్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వాళ్ళ అడ్రస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. జాకెట్ వేరేగా కుట్టించుకోవాలా? అదే పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఒక 2 ఏళ్ళు పోతే దాన్ని తినే అనమాట పెళ్లి కూతురు. తన పేరు జ్యోత్స్న అనమాట.
తన చేతిలో ఉంది కదా పింక్ విత్ ఎల్లో కలర్ చీర, ఇది మేము తీసుకున్నాం అనమాట. తనకి కలర్ కాంబినేషన్ బాగుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి ఒక కలర్ డార్క్లో కావాలి, తనకి కొంచెం సూట్ అవుతుంది, అది కావాలన్నది. సో మీరు ముందు కొంచెం చూస్తే అక్కడ డార్క్ బ్లూ విత్ కొంచెం గోల్డ్తో బుటాస్ అండ్ సీ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది. సో తను అది తీసుకుందనమాట. అదైతే కొంచెం డార్క్ కలర్ బాగుంది కదా అనేసి. అండ్ అదొక చీర తీసుకున్నాం, ఇదొక చీర తీసుకున్నాం అనమాట పెళ్ళి టైంలో వేసుకునేదానికి. ఇంకా కొన్ని నార్మల్ ఫ్యాన్సీ చీరలు తీసుకున్నాము. అండ్ ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ అనమాట. బార్డర్ చూసారా, బార్డర్ ఆ పేరు నాకు తెలియదు, ఆంటీ చెప్పారు బట్ నాకు అంతగా తెలియదు. బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ అనమాట ఈ శారీ పేరు. అట్లా బార్డర్స్ అలా వస్తాయి. ఈ శారీ చూడండి చాలా బాగుంది కదా, కనకాంబరం కలర్ విత్ బ్లూ బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ లైన్స్ వస్తాయి కలర్ అదే తీసుకుంటా, బాటిల్లో తీసుకుంటే ఉన్నా వీటిలా బాటిల్ దీనిలో తీసుకుంటా, అది తీసుకుంటా. సరే రెండిట్లేదు చూసుకోండి, ఇది కొంచెం తిరుగు. బ్లౌజ్ కి ప్రధాన. సో ఇందాక చెప్పాను కదండి డార్క్ బ్లూ విత్ సీ గ్రీన్ బోర్డర్ అని చెప్పేసి, అది ఇదే అనమాట. చూడండి చాలా బాగుంది కదా ఈ శారీ. అండ్ ఈ శారీ తీసుకున్నాం, దీనిపైన గోల్డ్ వేస్తే కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది లుక్, చూడడానికి బాగుంటుంది. పెళ్లి టైంలో కానీ వ్రతం టైంలో కానీ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లుక్. సో తను ఇది నచ్చి తను ఇది ఒకటి తీసుకునేది. ఇందాక చూపించాను కదా పింక్ విత్ ఎల్లో బోర్డర్, అది కూడా తీసుకునేది అనమాట. ఇంకో కొన్ని తీసుకుంది బట్ అవి ఫ్యాన్సీ చీరలు. అండ్ మా అత్తమ్మ, మా అమ్మ అండ్ ఖుషి వాళ్ళ మమ్మీ, అక్క, ఇంకొకరు వాళ్ళు కూడా తీసుకున్నారనమాట. ఈ చీరలు బాగున్నాయి, అందరికీ బాగుంటాయి కూడా. చూడండి ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ అయితే మన ఏజ్ వాళ్ళకి అట్లాగా బాగుంటాయి అన్నమాట. బాగుంది కదా కలర్. ఈ పింక్ కలర్ ఉంది కదా అది అక్క తీసుకున్నారు, ఖుషి వాళ్ళ మమ్మీ.
చీరలన్నీ చూసారు కదా. ఇప్పుడు ఆంటీ చేతిలో ఉంది కదా వైలెట్ కలర్, అది కూడా తీసుకున్నాం అనమాట. ఫ్యాన్సీ చీర బాగుంది అది కూడా. సో మీకు ఫ్యాన్సీ చీరలు అట్లా ఏమన్నా కావాలంటే 1500లో కూడా ఉంటాయి. ఇట్లా పట్టు చీరలు కావాలంటేనే కొంచెం ఒక 2000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 10K వరకు కూడా ఉన్నాయి. 10K 8K అన్నీ ఉన్నాయి చీరలు, బాగున్నాయి. ఇంకా రేట్ ఉన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక అవ్వ ఉన్నారనమాట, ఆమెకు కూడా కొంచెం పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా చీరలు, అట్లాంటిది కూడా ఒకటి తీసుకున్నాము. సో చూస్తున్నాం అనమాట. సేమ్ అదే టైప్ టిష్యూలో ఉన్నాయి, క్రస్టులో ఉన్నాయి, సిల్క్లో ఉన్నాయి, బనారస్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట చీరలు బాగున్నాయి. ఇది చూడండి, ఇది కొంచెం క్రస్ట్ శారీ అనమాట, విత్ బనారసి బ్లౌజ్ వస్తుంది. చూడండి గ్రీన్ కొంచెం కాంట్రాస్ట్లో వస్తుంది, బాగుంది శారీ. సో కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ తీసుకొని పక్కనే ఇంకొక షాప్ కూడా ఉంది. మా అమ్మకి వేరే దగ్గర చూద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం అనమాట. మా అమ్మ లాస్ట్కి పక్కన ఇంకొక షాప్ ఉంటే అందులో ఒక చీర తీసుకున్నారు, బాగుంది. అండ్ ఒక టైప్ ఆఫ్ గ్రీన్ విత్ పింక్ బ్లౌజ్ అనమాట, బాగుంది. సో అట్లాగా ఈరోజు మేము పాటూరులో మొత్తం శారీ షాపింగ్ చేసాము. అండ్ అక్కడ చేసేసి అంటే నేనేంటంటే ముందు రోజే అంటే నార్మల్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, అక్కడికి వెళ్ళి అక్కడే షాపింగ్ చేసేసాను అనమాట, శారీ షాపింగ్. నాకు తెలియదు పాటూరుకి ఇట్లా వెళ్ళి షాపింగ్ చేస్తామని. తెలుసుంటే నేను కూడా పాటూరులోనే తీసుకొని ఉండేదాన్ని. బట్ నేను ఆల్రెడీ ముందు రోజే బయట షాపింగ్ మాల్లో శారీ షాపింగ్ చేసేసాను. సో అందుకే నేను ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు. చూడండి మా ఖుషి ఆడుతుంది అద్దంలో చూసి, బాగా షాపింగ్లకి, బయటికి, టూర్లకి, ట్రిప్పులకి అంతా తిరుగుతుంది అనమాట మా ఖుషి. సో అది అనమాట, పాటూరులో మంచిగా చీరలన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఈ క్లిప్స్ అన్నీ ఏంటంటే ముందు రోజు అనమాట షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇది నెల్లూరులోనే ఉంటుంది, కంచి కామాక్షి అనుకుంటాను ఇది షాపింగ్ మాల్ పేరు. అండ్ ఇక్కడ కూడా బాగున్నాయన్నమాట శారీస్. సో ముందు రోజు ఇక్కడికే వచ్చామన్నమాట. పట్టు చీరలు ప్రతిసారి వేసుకుంటాం కదా, సో ఫ్యాన్సీ చీరలు అంటే లైట్ వెయిట్గా ఉంటే కొంచెం నేను క్యారీ చేయగలుగుతాను అని చెప్పేసి, సో పట్టువి కాకుండా కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా, అట్లాంటి చీరలు చూసానన్నమాట నేను. కొన్ని శారీస్ వాళ్ళు ట్రై చేశారు, అంటే నాకు వేసి చూయించారు. ఇందులో ఫస్ట్ది వచ్చేసి పింక్ అనమాట, రాణి కలర్ పింక్ విత్ స్కై బ్లూ బ్లౌజ్ వస్తుంది, బాగుంది ఇది. సో వాళ్ళు కట్టి చూయించారు ఒక 4 శారీస్ వరకు. సో ఇంకా నేను వాటిల్లోనే ఒకటి చూస్ చేసుకున్నాను అనమాట.
ఈ 4 శారీస్‌లో నేను ఏది తీసుకొని ఉంటానో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ 4 శారీస్‌లో ఒకటి తీసుకున్నాను. సో, ఇది నా షాపింగ్ క్లిప్స్ అండ్ పార్టూరు షాపింగ్ అనమాట. ఈ వీడియో ఎవరికైనా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.